ఈ సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడేంటో తెలుసుకుందాం. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఇట్టే వైరల్ అవుతూ ఉంది. దీనికి తోడు సెలబ్రిటీలు కూడా అభిమానులకు చేరనివ్వడానికి నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు. అంతేకాదు తమ వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను, బాల్యానికి చెందిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ సంతోషపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ మరో ఇద్దరు ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలో కనిపిస్తున్న కిడ్స్ ఎవరో ఇప్పటికే మీరు గుర్తుపట్టారా? సైకిల్ రైడ్ చేస్తున్న ఈ క్యూట్ కిడ్స్ సెలబ్రిటీస్ కూడా. అదేవిధంగా ఇండస్ట్రీలో పేరు మోసిన కుటుంబం నుంచి వచ్చిన వారు వీళ్ళిద్దరు. ఇక వారెవరో గుర్తుపట్టాలి మీరే. మెగా కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక కొణిదెల. ఈరోజు వరుణ్ తేజ్ సంబంధించిన విషయాలను నిహారిక సోషల్ మీడియాలో తెలియజేస్తూ విషెస్ను కూడా చెప్తూ ఈ ఫొటోస్ను అయితే షేర్ చేయడం జరిగింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులకు ఆకట్టుకుంటూ ఉన్నాయి. నిహారిక తన అన్నయ్య సైకిల్ రైడ్ చేస్తుండగా వెనకాల కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు తన అన్నయ్య తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. అంతేకాదు తన అన్నయ్య వరుణ్ తేజ్ తన హృదయానికి అత్తుకొని ఉన్న ఫోటోను కూడా, లాలిస్తున్న ఫోటోని కూడా షేర్ చేసింది. మొత్తానికైతే నిహారిక ఫేమస్గా ఉన్న ఫోటోలు అయితే అభిమానులకు సర్ప్రైజ్గా ఉంటూ ఉన్నాయి. వరుణ్ తేజ్ విషయానికి వస్తే 2024లో మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీనికంటే ముందు 3 చిత్రాలు చేసినా కూడా అవి సక్సెస్ అయితే అవ్వలేదు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా మెర్లపాక గాంధీతో కామెడీ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తూ ఉన్నారు. మెర్లపాక గాంధీ ఇప్పటికే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి కామెడీ జోనర్లో సినిమాలు చేశారు. అలాంటి ఆయన హర్రర్ బ్యాక్ డ్రాప్లో సినిమా అంటే హ్యాండిల్ చేయగలరా అనే కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి తోడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు చిన్న టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. తన అద్భుతమైన గెటప్తో అభిమానులను ఆకట్టుకున్నారు. వరుణ్ తేజ్ ఇందులో సత్య కీలక పాత్ర పోషిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలిక.